ఎంకే వాయిస్ వ్యూవర్స్కు నమస్కారములు. వెస్ట్ బెంగాల్లో బీజేపీ పార్టీ అఖండ విజయం సాధించిన తర్వాత ప్రధానమంత్రి గారు భారతదేశంలో జయత్రయాత్ర స్టార్ట్ చేశారు. మొట్టమొదటిసారిగా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని డిక్లేర్ చేయడం జరిగింది. ఎప్పుడైతే 10వ తారీఖు నాడు హైదరాబాదులో ప్రధానమంత్రి చేత బహిరంగ సభ ఉంది అని తెలిసిందో అప్పటి నుంచి ఇక్కడ ఉన్న లోకల్ పార్టీలకు గుబ్బెలు అన్నది గుండెలు జారిపోయినాయి. ఎందుకంటే అంత వెస్ట్ బెంగాల్ లోపలనే అఖండ విజయం సాధించిన పార్టీ రేపు తెలంగాణను కూడా కైవసం చేసుకుంటుంది కావచ్చు అనుకొని ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకా ఇతర పార్టీలకు కానీ గుండె ఆగిపోయినంత బరాబర్ అయిపోయింది, గుండె జారిపోయింది. ఇక్కడ బీజేపీ పార్టీని ఎదగకుండా నిలుపుదల చేయాలని, దీనిని ఎట్లా నిలుపుదల చేసి మళ్ళీ మనం నెక్స్ట్ టర్మ్ లోపల అధికారం రావాలని బీఆర్ఎస్కు బాగా కుట్ర చేయడం జరిగింది. బీఆర్ఎస్కు ఆలోచనకు వచ్చింది, మనము బీజేపీతో కొత్తన పెట్టుకొని అధికారంలోకి రావాలి, లేకపోతే స్వతహాగా ఇక్కడ అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ కలలు కంటుంది. దానిలో భాగంగానే కుట్రలు చేయడం మొదలుపెట్టారు. అయితే ఇదే సమయంలో బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ గారి ఫోక్స్ కేసు వాళ్ళ చేతికి దొరికింది. ఇక కుక్కకు బుక్క దొరికినట్టుగా కథం ఇక దీన్ని విపరీతమైన ప్రచారం చేస్తూ ఒక పైశాచిక ఆనందం పొందిండ్రు. వాళ్ళ సొంత పేపర్లు, వాళ్ళ సొంత ఛానళ్ళు, ఇతర ఛానళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి కొని విపరీతమైన ప్రచారం చేయడం జరిగింది. నేరం చేసిన పిల్లవాడిని తక్కువ, వాళ్ళ తండ్రి పేరును ఎక్కువ తీసుకొని అతని యొక్క పలుకుబడిని దెబ్బతీయడానికి కుట్ర చేయడం జరిగింది. ఎందుకంటే బండి సంజయ్ బీజేపీ పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్, ఒక అగ్రెసివ్ మాస్ లీడర్, డైరెక్టు కార్యకర్తలకు సంబంధించిన లీడర్. అతడి యొక్క ప్రభావం చేతనే పల్లె పల్లెకు బీజేపీ చొచ్చుకపోయింది. శభాష్ బండి అని స్వయాన ప్రధానమంత్రి మెచ్చుకున్నాడు. ఒక అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర సహాయ మంత్రి అయిండు. కాబట్టి ఇక్కడ బండి సంజయ్ని నిలువరిస్తేనే మనం బీజేపీతో పొత్తన పెట్టుకోవచ్చు, లేకపోతే స్వతంత్రంగా అధికారం రావచ్చు అని బండి సంజయ్ మీద కుట్ర చేయడం జరిగింది. అయితే ఈ రోజుల్లోపట ఒక చిన్న బుడ్డ లీడరు, చిన్న ఎమ్మెల్యే అటువంటిది వాళ్ళ కొడుకు తప్పు చేస్తే కేసు కాకుండా మేనేజ్ చేసుకునే చట్టంతో మేనేజ్ చేసుకునే రోజులు ఇవి. కానీ బండి సంజయ్ ఓ కేంద్ర హోం సహాయ మంత్రి, ఆయన కొడుకు నిజంగా తప్పు చేస్తే ఆయన కేసు పోలీస్ స్టేషన్కి వచ్చేంత చేసుకున్నా ఆయన ధర్మము, శ్రీరాముడు నమ్ముకున్నాడు, ధర్మము నమ్ముకున్నాడు. కాబట్టి ఇటువంటి కుట్రలు ఆయనకు తెలియదు. ఒక బీఆర్ఎస్లో ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఉన్నాడు, వాడు మన దొర గడిలను బద్దలు కొడతాడని పోయి ఆ దొర సంఖ నాకుతాడు. ఎంత బ్రోకర్ అంటే రాజకీయ బ్రోకర్ అంటే అంత రాజకీయ బ్రోకరు అతడు ఈ కుట్రలో భాగస్వామి అయ్యి బండి సంజయ్ యొక్క రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయాలని చూస్తుండు. కానీ ఒక మేజర్ అయిన పిల్లలు, నీకు తెలియదు, ఒక మేజర్ అయిన పిల్లలు వాళ్ళు చేసుకునే ఏదైతే ఉంటుందో వాళ్ళే జీవితం అనుభవిస్తారు. కానీ తండ్రి ఎట్లా అనుభవిస్తాడు? మేజర్ అయిన తర్వాత ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళ జీవితాలు ఉంటాయి. కానీ బండి సంజయ్ బహిరంగ సభలో చెప్పిండు, నా కొడుకు తప్పు చేసిన శిక్షే, చట్టము ఎవరికి చుట్టం కాదు, నా కొడుకు తప్పు చేసిన 100% శిక్ష వేయవలసింది అన్నాడు. అంత నిర్భయంగా చెప్పిన వ్యక్తి భారతదేశంలో ఎవడన్నా ఉన్నారా ఇంతవరకు? ధర్మాత్ముడు కాబట్టి, ఆయన కుట్రలు తెలివే కాబట్టి, సత్యాన్ని నమ్ముకున్నాడు కాబట్టి, ధర్మాన్ని నమ్ముకున్నాడు కాబట్టి ఆయన ఈ విధంగా చెప్పగలిగిండు. ఒక సామాన్య టీచరు ఫోక్స్ కేసు పడ్డప్పుడు అతడు ముందస్తు బెయిల్ తెచ్చుకొని అరెస్ట్ కాకుంటున్నాడు. అంతకన్నా ఆయన అదా? కానీ చాలా ఇతర యూట్యూబ్ ఛానల్స్, మీడియా వాళ్ళు అయితే ఎంత డబ్బులు తీసుకున్నా కానీ ఒక యూట్యూబ్ ఛానల్ అబ్జర్వ్ చేసిన నరాలు తెగిపోయేటట్టు, కంఠము తెగిపోయేటట్టు బండి సంజయ్ని ఎంత దుర్భాషలు ఆడిండంటే అంత దుర్భాషలు ఆడిండు. కొడుకు తప్పు చేస్తే ఇలా రక్త సంబంధానికి నేరానికి సంబంధం లేదు బిడ్డ, అది మీకు తెలియదు. ధర్మాత్రుని కొడుకులో
మూర్ఖుడు పుట్టవచ్చు, మూర్ఖుని కడుపులో ధర్మాత్ముడు ఉండవచ్చు. ఇది ఎవరికి తెలుసు. కానీ ఒక మేదనే పిల్లల గురించి రక్త సంబంధం ఎప్పుడు నేర సంబంధం కాదు. ఎవడు తప్పు చేస్తే వాడు శిక్షార్హుడు అవుతాడు. కాబట్టి మీరు ఎప్పుడైతే బండి సంజయ్ని పొలిటికల్గా డైరెక్ట్ ఎదుర్కోలేక ఒక కుట్రపూరితమైన పిరికి చర్యతోటి మీరు బండి సంజయ్ కొడుకు అడ్డం పెట్టుకొని ఈ విధంగా కుట్రలు చేస్తారు. విపక్షంలో ఉన్నారు, స్వపక్షంలో కూడా కొందరు బండి సంజయ్ ఎదుగుదలను తట్టుకోలేక కుట్ర చేసినట్టుగా నేను భావిస్తున్నాను. కాబట్టి మీరు ఈ కుట్రలతోటి బండి సంజయ్కి ఏమీ చేయలేరు అని నేను తప్పు చేస్తే వాళ్ళ కొడుకు శిక్ష అనుభవిస్తాడు. ఆయన డైరెక్ట్ చెప్పిండు. ఇంకేం కావాలరా మీకు? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాబట్టి మీరు బండి సంజయ్ పేరు తీసినట్లయితే తస్మాత్ జాగ్రత్త. కాబట్టి జై భారత్, జై హింద్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయగలని కోరుచున్నాను.